బ్రో దయచేసి మీరు కూడా అమ్మాయిల్లాగా జుట్టు పొడుగ్గా పెంచకండి బ్రో ప్లీజ్. అనవసరంగా ఈరోజు అమ్మాయి అనుకొని 3 కిలోమీటర్లు ఫాలో అయినా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవును, నీకు ఏ కాలం అంటే ఇష్టం? అందరికి సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం. ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా? అవును, మగవాళ్ళైతే బుద్ధిగా చేతులు కట్టుకుంటారు, ఆడవాళ్ళైతే నిండుగా చీర కొంగు కప్పుకుంటారు. అందరు జప్ప ఇంటికి వస్తారు, వేడివేడిగా తినాలని జప్పన తిని ముసుగు కప్పుకుంటారు. రోడ్ల పైన పరస్పరంగా సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు. ఫ్యాన్లు ఏసీలు కూలర్లు లేకుండా కరెంటును ఆదా చేస్తాం. అందుకోసమే అందరికి సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. నీకోసం నా ప్రాణమైన ఇత్తా ఫ్రెండ్, కానీ నువ్వెప్పుడు అడగకు. అరే ఏమైందిరా డల్లుగున్నావు? నిన్న ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది, ఇవాళ ఒక 1000 రూపాయలు అడుగుతాంది. రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు. నా గర్ల్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి సారీ చెప్పింది. ఎందుకు? బై మిస్టేక్ లో కాల్ వచ్చిందని. పొద్దున 9 గంటలకు ఎగ్జామ్ ఉన్నదని రాత్రంతా బాగా చదువుకొని 4 గంటలకు వండుకున్నా. మళ్ళా నిద్ర లేసేసరికి మధ్యాహ్నం 2 అయింది.